విద్య అనగా రహస్య జ్ఞానము గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై గురుదేవ. మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్న ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, రహస్య జ్ఞానం, దాని యొక్క మూల సూత్రము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తలంపుల మూటే మనసని, ఆ తలంపులు మూల తలంపు అయినటువంటి అహంకారం నుండి పుడుతున్నాయని, ఆ అహంకారము కూడా అస్తిత్వం లేనిదని, అంటే శాశ్వతం కానిది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండనిదని, సత్య శాశ్వత వస్తువు కేవల ఆత్మేనని, అందుచేత జీవుడు ఆత్మస్వరూపుడు అవటం తప్పితే వేరొకటి అవటానికి అవకాశం లేదని, అంటే అహంకారం అవటానికి అవకాశం లేదని జ్ఞానులు అనుభవంతో గ్రహిస్తారు. ఇదే మూలసూత్రం, అత్యంత గుహ్యమైన రహస్య జ్ఞానం. లౌకిక ప్రపంచంలో వాసనామయంలో కొట్టుమిట్టాడుకుపోతున్న జీవుడికి ప్రత్యక్షంగా వేద సారం, ఉపనిషత్ సారం ముందుంచిన అది పొల్లు మాటల కింద కనపడతాయి తప్పితే అందులో ఉన్న అమృతతుల్యమైన పరమామృతాన్ని గ్రోలటం సాధ్యం కానే కాదు. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు రాతి నేలలో విత్తనం మొలకెత్తదు. కేవలం వైరాగ్యంతో జన్మజన్మల సాధనా ఫలితం ద్వారా సద్గురువు కృపను పొంది జన్మ సాఫల్యతకి దగ్గరవుతున్న జీవుడికి మటుకి ఈ విద్య వైపు అడుగులు పడి శ్రవణ మనన నిధిధ్యాసలు విశ్వాసంతో కనుక జరిగినట్టయితే తప్పక విద్య అనుభవమై జీవుడు తరించటం సద్గురు కృపమూలాన్ని తథ్యమని చెప్పి గుర్తు చేసుకుంటూ, మొన్న మనం అనుకున్నట్టు సంకల్ప వికల్ప సంఘాతం, అంటే సంకల్ప శక్తి అనేది మనసు అనుకుంటే, బుద్ధి అంటే నిర్ణయాత్మక నిశ్చయాత్మక శక్తిని బుద్ధి అనుకుంటే, వాసన ద్వారా జరిగినటువంటి కర్మ యొక్క సంస్కారాన్ని మళ్ళీ బీజ రూపంలో నిల్వ ఉంచే ప్రదేశం శక్తి చిత్తం అని అనుకుంటే, వీటన్నిటికీ మూలతలంపైనటువంటి అహంకారం అని అనుకుంటే, జీవుడు ఇవి ఏమీ కావటానికి అవకాశం లేదని చాలా స్పష్టంగా ఈ మూలసూత్రం ద్వారా గ్రహించవచ్చు. మనం చెప్పుకున్నట్టు నైతి మార్గంలో దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలని కాదని చెప్పి భేదించుకుంటూ ఆత్మనిరూపణ చేసిన జీవుడు విద్య అనుభవం అవటం ద్వారా తెలుసుకునే రహస్యం ఏంటంటే, ఏదైతే నైతి కాదు అనుకుంటూ భేదించుకుంటూ త్యజించుకుంటూ సాధన ఊర్ధ్వముఖం చేసి తాను ఆత్మస్వరూపుడిననే అనుభవంతో తెలుసుకున్న జీవుడు తరువాత ఈ ముందుగా తృణీకరించినటువంటి అహంకారాన్ని కానీ, మనస్సును కానీ, దేహాన్ని కానీ ఆత్మానుభవం అయిన తర్వాత తృణీకరించకుండా అది ఆత్మ యొక్క విశేష ఆభరణాలే తప్పితే
వాటిని తృణీకరించవలసిన అవసరం లేదని అనుభవంతో తెలుసుకుని అహంకార మనస్సు దేహాన్ని లోక కళ్యాణార్థం ఉపయోగిస్తాడని కూడా అనుకున్నాం. అంటే సాధన యొక్క మూలం అంతా ఈ ఒక్క సూత్రంలో ఉంది. మళ్ళీ మళ్ళీ ఇక్కడే చెప్పుకుంటున్నాం మనం. నేను అనే మూలతలంపే అహంకారము. ఆ మూలతలంపు నుండే మిగతా అన్ని తలంపులు పుడుతున్నాయి. ఆ తలంపుల మూటే మనస్సు అని. అంటే అహంకారానికి భిన్నంగా మనస్సు లేదని. అహంకారమే సత్యం వస్తువు కాదు, గాఢ నిద్రలో పడిపోతుంది, శాశ్వత వస్తువు అయినటువంటి ఆత్మలో లయమైపోతున్నప్పుడు తాను నిత్యుడుగా ఉన్న జీవుడు ఆత్మస్వరూపం అవటం తప్పితే మరొకటి అవటానికి వీలు లేదు. కాబట్టి ఆత్మ నిరూపణం, జీవాత్మల మధ్యనున్న సమన్వయాన్ని ఈ మూల సూత్రం ద్వారా తప్పక గ్రహించి దాన్ని అనుభవంలోకి విశ్వాసం అనే ఆయుధం ద్వారా సాధకులు తెచ్చుకుంటమే సాధన యొక్క పరమలక్ష్యం, వేదసారం. అదే జీవన్ముక్త స్థితి. స్వామి ఏమనేవారంటే, తన్ను తెలిసిన మరి జగమంటూ ఏదని మన్ను కలవకనే ముందుగా తెలియమని, నిన్ను నీవెరుగుటే నిజమైన తత్వమని గుట్టు విప్పిన మహిళ గంగాధర అనేవారన్నమాట మా స్వామి. అంటే తన్ను తెలిసిన మరి జగమంటూ ఏదని, అంటే తనని తాను తెలుసుకునే సాధనలో అనుభవం పొందిన జీవుడు తాను తెలుసుకుంటే మరి ఇంకా జగత్తంటూ ఏముంటుంది? మన్ను కలవకనే ముందుగా తెలియమని, అంటే ఈ దేహం పడి మట్టిలో కలిసిపోకముందే సాధన ద్వారా వైరాగ్యం నుంచి అభ్యాసం వరకు వెళ్ళి అభ్యాసాన్ని విశ్వాసంతో కొనసాగించి ఈ దేహం మట్టిలో కలిసిపోకముందే తనెవరో తెలుసుకుంటే ఇంకా జగం ఏముంటుంది, జగత్ ఏముంటుంది? నిన్ను నీవెరుగుటే నిజమైన తత్వమని ఎవరిని వారు తెలుసుకుంటమే వేదసారం, ఉపనిషత్ సారం, మహాత్ముల బోధ యొక్క సారం తప్పితే మరొకటి కాదని స్వామి అనేవారన్నమాట. అంటే మూల సూత్రం అంటూ ఏదన్నా ఉందంటే ఎవరిని వారు తెలుసుకుంటమే. మిగతా అన్నీ అనుషంగిక ప్రయోజనాలని చెప్పవలసి ఉంటుంది. కొట్టిపారేయటం కుదరదు. కర్మను కానీ, భక్తిని కానీ, ధ్యానాన్ని కానీ, వివిధ మార్గాలు అవన్నీ జీవుణ్ణి జ్ఞాన మార్గం వైపు నడిపించడానికి ఉపయోగపడే చిత్తశుద్ధికి కారణభూతాల తప్పితే పరమావధులు కాదని, చివరి మైలురాయి జీవుడికి జ్ఞాన సముపార్జన ద్వారా తాను స్వరూపుడనని అనుభవంతో అర్థం చేసుకుని ఆత్మగా మిగిలిపోవటం అని, ఎవరిని వారు ఎరుగుటే నిజమైన తత్వం అని మహాత్ముల బోధ. దీన్ని గ్రహించడమే సాధన. సాధకులందరూ ఈ విషయాన్ని, లోతైన రహస్యమైన ఈ విషయాన్ని విశ్వాసంతో మననం చేసి అనుభవానికి తెచ్చుకుంటారని, సద్గురు కృప కలగాలని స్వామి పాదాలకు నమస్కారం చేస్తూ ఇక్కడ ముందుకెళ్తే, శరీరం ఉన్నంతసేపు బట్టలు ఎలా వేసుకుంటామో, శరీరం లేకపోతే బట్ట అవసరం ఎలా లేదో అట్లే అహంకారం ఉన్నంతసేపు జీవుడు దేహం తొడుక్కుంటూనే ఉంటాడని. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న, తెలుసుకుంటున్న విషయాలన్నీ
ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి బ్రహ్మ విద్య, ఆత్మవిద్య అనే మూల సూత్రానికి సంబంధించిన విశ్లేషణాత్మక తత్వజ్ఞానమే తప్పితే ఇవన్నీ మూల సూత్రానికి అభిన్నం కాదు. మూల సూత్రం అనుభవం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ అరచేతిలో ఉసిరికాయలాగా అర్థమవుతాయి అన్నమాట. మూల సూత్రాన్ని విశ్వాసంతో విని మననం చేసి నిధిధ్యాస ద్వారా సద్గురు కృప ద్వారా అనుభవంలోకి తెచ్చుకుంటే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ జీవుడు అతని ప్రయాణం అనే తాత్విక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. లౌకిక భావనలతో కనుక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది అర్థం అవ్వదు సరికదా, పెడార్థాలు దారితీసే అవకాశం ఉంది. అందుకని ముందు చెప్పుకున్నటువంటి మూల సూత్రం అయినటువంటి ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడే, అహంకారం అవటానికి వీలు లేదు, అది ఏ విధంగానో ముందు అనుకున్నట్టుగా విచారణ చేసి ఆ సూత్రాన్ని అనుభవంలోకి ముందు తెచ్చుకోమని కోరుకుంటూ, ఏంటంటే ఇక్కడ శరీరం ఉన్నంతసేపు బట్టలు ఎలా వేసుకుంటామో, శరీరం లేకపోతే ఇక బట్టల అవసరం ఎలా లేదో అలాగే అహంకారం ఉన్నంతసేపు జీవుడు దేహం తొడుక్కుంటూనే ఉంటాడు అని. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. ఎందుకని మూల సూత్రాన్ని ఆధారం చేసి దీన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే అహంకారం అనే మూల తలంపు ఎప్పుడైతే ఉందో మిగతా అన్ని తలంపులు ఉండనే ఉంటాయి. ఆ తలంపుల మూటే మనసని అనుకున్నా. సూక్ష్మ శరీరం అంటే తలంపుల మూటనే సూక్ష్మ శరీరం అనుకుంటే, జన్మకి జీవుణ్ణి తీసుకొస్తున్నటువంటి మూల తలంపు అయినటువంటి అహంకారాన్ని కారణ శరీరం అంటారన్నమాట. అంటే జీవుడికి అహంకారం తొలగనంతసేపు ఈ బ్రహ్మ విద్య, ఆత్మవిద్య సాధన చేసి అనుభవంలోకి తెచ్చుకోనంతసేపు ఇది కలగాలంటే సద్గురు కృప అత్యంత ఆవశ్యకం. ఇది ఈశ్వర శాసనం. సాక్షాత్ శివుడే గురుడై రాకున్న గురుతెట్లు తెలియరా గంగాధర అనేవారు స్వామి. అంటే సాక్షాత్ ఈశ్వరుడు దత్తస్వామి గురు రూపంలో వచ్చి సాధకుడికి గమ్యం చూపించకపోతే ఈ విద్య అందే అవకాశమే లేదు. అందే అవకాశం లేకపోతే దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే అవకాశం అసలే లేదు. తీవ్రమైన సాధన విశ్వాసంతో కొనసాగిస్తున్న సాధకుడికి మాత్రం తప్పనిసరిగా గురువు ఎక్కడున్నా తన దగ్గరికి రాపించుకుని ఏదో ఒక రూపంలో ఆ సాధకుడిని జన్మసార్థకతకి అర్హుణ్ణి చేసి గమ్యం వైపు అడుగులు వేయించడంలో అనుమానమే లేదు. అది ఈశ్వర శాసనం అని అనుకున్నాం మనం. అలాగే ఇక్కడ ఏమనుకుంటున్నామంటే, మనం అహంకారం ఉన్నంతసేపు జీవుడికి దేహం ధరించడం తప్పదని. అంటే జన్మ పరంపరా చక్రం నుంచి జీవుడు బయటపడటానికి కారణం, మూల రహస్యం ఏదన్నా ఉందంటే అహంకారాన్ని తొలగించుకోవడం, నాశనం చేసుకుంటాం అన్నమాట. అహంకారం అంటే ఇక్కడ ఏదో మొన్న అనుకున్నట్టు తల బిరుస్తాను, ఈ ఉన్మాదం కాదు ఇక్కడ. ఈ అహంకారం ఆధ్యాత్మికపరమైన అహంకారం, నేను అనే మూల తలంపుని ఇక్కడ అహంకారం అనుకుంటున్నాం అన్నమాట. అంటే అహంకారం ఎప్పుడైతే ఇంకా నివసించుందో ఆ జీవుడు జన్మ చక్రంలో పుడుతూ చస్తూ పుడుతూ ఉండవలసిందే, వేరొక మార్గం లేదు. ఎందరో మహాపురుషులు ఈ తీవ్రమైన సాధనలో చేసినప్పటికీ
అహంకారం అనే మూల బీజం మిగిలుండిపోయి జన్మకొచ్చిన విశేషాలు మనం ఎన్నో పురాణాల్లో గమనించవచ్చు. జడభరతుడు చాలా తరచుగా ఆధ్యాత్మికతలో వినే పేరు జడభరతుడు. తీవ్రమైన సాధనకి మారుపేరు. అటువంటి జడభరతుడు మమకారం ద్వారా అహంకారం మూలబీజం నిలుపుకుని మరొక జన్మ తీసుకుంటేనే కానీ జన్మరాహిత్య స్థితికి వెళ్ళలేని పరిస్థితి. అంటే సాధన అంటే జన్మరాహిత్య స్థితి అంటే అది ఏదో ఆడతా పాడతా ఆషామాషిగా వచ్చేసే వ్యవహారం మటుకి కాదు. కారణం జీవుడు, వాసనామయమైన జీవుడు దేహం పడే సమయానికి ఆత్మదృష్టి అనుభవమైకం అవ్వాలంటే తీవ్రమైన విశ్వాసం అనే ఖడ్గంతో తీవ్రమైన సాధన చేసి సమస్త వాసనల్ని నిర్మూలించి తాను అహంకారం కాదని, మనస్సును కాదని, ఆత్మస్వరూపుడినని అనుభవంతో నిలబడిన జీవన్ముక్తుడే జన్మరాహిత్యాన్ని పొందుతాడు తప్పితే దేహం పడిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి కిరీటాలు కూర్చోబెట్టి స్వర్గంలో ఎవడో ఈ ఆత్మానుభవాన్ని పొందటాలు ఏమి ఉండవు. ఇది వేద సారం అన్నమాట. అంటే అహంకారం ఎప్పుడైతే తొలగిందో ఇంకా దేహం అవసరం లేదు. ఇదేదో పొల్లు మాట కాదన్నమాట. ఇందాక అనుకున్న మూల సూత్రాన్ని సమన్వయం చేసుకోమని ముందే అనుకున్నట్టు ఇప్పుడు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్న ఈ విద్య అంతా మూల సూత్రాన్ని ఆధారం చేసుకుని విశ్లేషణ చేస్తున్నాం అన్నమాట. అంటే అహంకారం ఎప్పుడైతే తొలగిందో ఇంకా దేహం అవసరం లేదని. ఎందుకని? మూలతలంపైనటువంటి అహంకారమే ఎప్పుడైతే తొలగిపోయిందో ఇంకా తలంపులు ఉండటానికి అవకాశమే లేదు. మూల తలంపు లేకపోతే తలంపులు ఉండవు. ఈ మూల తలంపు నుంచే తలంపులన్నీ పుడుతున్నాయి. ఆ తలంపుల మూటే మనసు అని అనుకున్నాం. అంటే జన్మ రాహిత్యానికి అహంకారం ప్రధానమైన కారణం అన్నమాట. దాన్ని జయించాలి అహంకారాన్ని. అది అంత సామాన్యమైన విషయం కాదు. దానికి విపరీతమైన సాధన, సద్గురు కృప ఉండాలని అనుకున్నాం మనం. ఇంక ఈ అహంకార రాహిత్యమే జన్మరాహిత్యమని, అదే ముక్తి అని అనుకోవాల్సి ఉంటుందన్నమాట. ముక్తి అంటే మరొక అర్థం చెప్పుకోవాల్సి వస్తే విడుదల అని అంటారన్నమాట. ముక్తి అంటే మరేదో కాదు. ఏదో పెద్ద పెద్ద పదాలు చాలా అవలేలగా మాట్లాడేస్తాం. ఈ మధ్యని చాలా అలవాటైపోయింది. ఆత్మని, ముక్తని పదాల వెల్లువ నోటి నుంచి రావటం ఎంతసేపు? 4 పద్యాలు బట్టి పట్టినా ఈ వెలువ అనేచ్చు. కానీ అవన్నీ చిలక పలుకులు అవుతాయన్నమాట. సాధన లేకుండా అనుభవానికి రానప్పుడు. అంటే ఈ నోటి మాటలు తగ్గితే మనస్సు కాస్త శాంతించి అంతర్ముఖం అవటానికి అవకాశం ఉంటుంది. అందుకని చాలా అవలేలగా పెద్ద పెద్ద ఆధ్యాత్మిక పదాలు వల్లివేయటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే సాధన పేరు మీద శాస్త్రవాసనని జీవుడు విపరీతంగా పెనవేసేసుకుంటాడు. ఒక మహాత్ములు ఈ ప్రమాదాన్ని హెచ్చరిస్తూ శాస్త్రవాసన సాధకుడికి చాలా ప్రమాదం అని చెప్పారన్నమాట. అంటే శాస్త్రం కూడా ఒకానొక సమయంలో ఆ జీవుడి నుంచి తరించడానికి సిద్ధమవుతున్న ముక్త స్థితికి వెళ్తున్న జీవుడి నుంచి వదలవలసిందే. ఎందుకంటే ఆ ఉన్న ఆత్మకు సంబంధించిన అనుషంగిక ప్రయోజనాలే తప్పితే ఇవేమీ ఆత్మను చేర్చలేవన్నమాట.
ఆత్మని చేరుకుంటానికి జీవుడికి చిత్తశుద్ధిని మటుకి కలిగించగలవంతే. అంటే ముక్తి అంటే విడుదల అని అర్థం మాట. దేని నుంచి విడుదల అంటే ఈ అజ్ఞానం నుంచి విడుదలే ముక్తి అని అంటారన్నమాట. అజ్ఞానం అంటే మనం అనుకుంటున్న భౌతిక ప్రపంచంలో ఉన్న బుద్ధిహీనత్వం, తెలియనితనం కాదు. ఇక్కడ అహంకారం, తాను దేహం అనుకునే జీవుని యొక్క మందబుద్ధినే అజ్ఞానం అంటారన్నమాట. అద్వైత సాంప్రదాయంలో జ్ఞాన మార్గంలో అజ్ఞానం అంటే మరొకటి కాదు ఇక్కడ అర్థం. ఎవరైతే అహంకారం నాశనం జరిగి జన్మ పరంపరా చక్రం నుంచి బయటపడ్డారో, ఎప్పుడైతే అహంకార నాశనం అయిందో ఆ జీవుడికి ఇంకా దేహం తీసుకోవాల్సిన అవసరం ఉండదని అనుకున్నామో అదే ముక్త స్థితి. దేహం ఉండగానే పొందే స్థితి మాట అది. చాలా రహస్యమైన విషయం. ముక్తి అంటే దేహం పడిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్తే ఎవరో ఇస్తారని మటుకి ఎక్కడ ఎవరో మహాత్ములు చెప్పలేదు. మహాత్ములు, సద్గురువులు దేహం ఉండగా ఆ ముక్త స్థితిని పొంది జీవన్ముక్తులుగా నడయాడిన భూమిది. అంటే దేహం ఉండగానే తాము అహంకారం కాదని, అహంకారం కాకపోతే ఇంకా వారు వేరొకటి అవటానికి అవకాశం లేదు, వారు ఆత్మస్వరూపులే అని అనుభవంతో అర్థం చేసుకున్న వారే జీవన్ముక్తులన్నమాట. ఈ అహంకారానికి దేహం అవసరం తప్పితే ఆత్మకు దేహం అవసరం లేదు. ఎందుకంటే అది సచ్చిదానందం. ఉన్న మహాచైతన్యం ఏకాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పిస్తే జరిగిన మహాసృష్టే ఈ సమస్త విశ్వం అని చెప్పి మనం సమన్వయం చేసుకోవచ్చు శాస్త్రం ద్వారా. అంటే ఆత్మకి దేహం అవసరం లేదు. అహంకార త్యాగం, అహంకార నాశనం అవ్వని జీవుడికే దేహాన్ని మరలా ధరించే అధోగతి తప్పితే ఆత్మకు దేహం అవసరం లేదన్నమాట. ఆ అహంకారానికే శరీరం అవసరం. ఎందుకు అవసరం? ఏదైతే మూలతలంపు అనే అహంకారం మిగిలిపోయిందో అది కారణభూతమై ఆ జీవుణ్ణి మళ్ళీ దేహానికి తీసుకొచ్చి, దేహం పడిపోయినాటికి ఈ మూలతలంపుతోటి అంటిపెట్టుకున్న తలంపులన్నీ కలిపి దేహం తీసుకున్న జీవుడు మళ్ళీ బీజ రూపంలో ఉన్న తలంపులు, వాసనామయమైన తలంపుల్ని మరొక దేహం తీసుకుని కర్మలు చేసి అనుభవించి మళ్ళా వాటి ద్వారా వచ్చే అనుభవం, సంస్కారం వలన మళ్ళీ కొత్త వాసనలు ఏర్పాటు చేసుకుని ఈ విధంగా జన్మ పరంపరా చక్రంలో విసిగి నలిగి కృషించి, వద్దు బాబోయ్ ఇది ఈ జన్మ అని, అసలు మూల కారణం ఏంటి, జన్మ చక్రం నుంచి ఎలా బయటపడగలను అనే ఒక ఆలోచన కలిగే వరకు జీవుడు ఈ దేహం మరలా ధరిస్తూ చస్తూ పుడుతూ ఉండవలసిందే. మనం ఈ విషయాన్ని ముందు భాగంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం. సమయాభావం వల్లనే ఈ విషయాన్ని ఇక్కడ ఆపి ముందు భాగంలో మరలా దీన్ని కొనసాగిద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.